జోలాలి టీవీ ప్రేక్షకులకు నమస్కారం. భారత మాజీ ప్రధాని స్వర్గీయ ఇందిరాగాంధీ వర్ధంతి రోజు నుంచి నవంబర్ 19 జయంతి రోజు వరకు కాంగ్రెస్ పార్టీ ప్రత్యేకంగా చేపట్టిన ఇందిరమ్మ మాట కాంగ్రెస్ బాట కార్యక్రమంలో భాగంగా తిరుపతి నగర పరిధిలోని స్థానిక కాంగ్రెస్ నాయకులు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ సీనియర్ నాయకులు మాజీ ఎంపీ చింతామోహన్ మాట్లాడుతూ సుదీర్ఘ చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కాంగ్రెస్ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని చేపట్టినట్లు చెప్పారు. ఇందిరాగాంధీ భారతదేశ అభివృద్ధికి చేపట్టిన అనేక సంక్షేమ కార్యక్రమాలను దేశ ప్రజలు మరవలేదన్నారు. అనేక సంస్కరణలు తీసుకువచ్చి ప్రపంచ చరిత్రలో ముకటం లేని మహారాజకీయ నేతగా ఎదిగి ఎనలేని వెలకట్టలేని ప్రజా సంక్షేమ పథకాలను ఆమె ప్రవేశపెట్టిందన్నారు. పేదవాడికి పక్కా ఇల్లు నిర్మించి ఇవ్వాలనే దృఢ సంకల్పంతో ఆ రోజుల్లోనే ఇందిరమ్మ ఇల్లు కట్టించిందన్నారు. పేద బడుగు బలహీన ప్రజల సమగ్రాభివృద్ధితో పాటు ఎస్సీ ఎస్టీలకు అన్ని రంగాల్లో సమాన అవకాశాలు కల్పించే దిశగా ఆమె ఎంతో కృషి చేసిందన్నారు. అనంతరం ఎంపీ చింతామోహన్, కాంగ్రెస్ మహిళామణులు ప్రమీలమ్మ, శ్రీదేవిలు జోలాలి టీవీతో మాట్లాడుతూ కార్యక్రమాన్ని ప్రతి ఊరికి గ్రామాన్ని తీసుకెళ్తున్నాం. మరి ముఖ్యంగా ఇందిరాగాంధీ గారు పేరు పెట్టుకున్నాం మేము. ఏంటంటే ఆ ఐరన్ లేడీ మరి ఇందిరాగాంధీ గారు దృక్పథంతో ఊరికి వెళ్లి ఈరోజు సభ్యత్వాల్లో మేము నమోదు చేయాలి. మహిళా సంక్షేమానికి ఒక శాఖను ఏర్పాటు చేసి బడుగు బలహీన వర్గ మహిళలకు చేయూతనివ్వడానికి ప్రభుత్వం ప్రాధాన్యం ఇవ్వాలని అనేక కార్యక్రమాలు తీసుకొచ్చారు. ఆ తర్వాత దివంగత ప్రధానమంత్రి పివి నరసింహరావు గారు ఇంకా మహిళా పొదుపు సంఘాలను ఏర్పాటు చేసి ప్రభుత్వం ద్వారా మహిళా పొదుపు సంఘాలకు ఆర్థిక సహాయాన్ని అందించి వాళ్ళు అభివృద్ధి చేయడానికి కూడా కాంగ్రెస్ పార్టీ ద్వారా దివంగత ప్రధానమంత్రి పివి నరసింహరావు గారు ఏర్పాటు చేశారు. ఈనాడు అవన్నీ మేము చేసినామని చెప్పుకుంటూ పైగా అలాంటి పేద మహిళలకు ఇచ్చిన రుణాన్ని మేము రుణం మాఫీ చేస్తాము, విముక్తి చేస్తాము మళ్ళీ అని చెప్పి ఈనాడు వడ్డీ కూడా ప్రభుత్వం వారు కట్టలేకపోతుంది. వేలాది కోట్లు 66,000 కోట్ల రుణము రైతులకు మాఫీ చేస్తామని ఇచ్చిన మాటకు కట్టుబడి ఒక్క క్షణంలో కాంగ్రెస్ పార్టీ నాడు 66,000 కోట్ల రుణాన్ని మాఫీ చేయగలిగింది. మరి ఈనాడు మీరు ఇచ్చిన మాటను
రూపాయి బ్యాంకుకి కట్టద్దని చెప్పిన తర్వాత మరి ప్రతి మహిళ కూడా బ్యాంకుకి ₹1 కట్టకుండా మరి ఈ రోజు పూర్తి వడ్డీతో సహా ఈ రోజు ఒక 5 లక్షల రూపాయలు లోన్ తీసుకొని ఉంటే 60,000 70,000 ఇంట్రెస్ట్లు వచ్చి మరి బ్యాంక్ దగ్గరికి వెళ్తే కొట్టే పరిస్థితి ఈ రోజు బ్యాంకర్లు ఉన్నారు. బ్యాంక్ దగ్గరికి వెళ్లే పరిస్థితిలో ఏ డ్వాక్రా మహిళ కూడా లేదు. అలాగే ఈ రోజు రే ప్రాజెక్టు కింద డాక్టర్ ఎంపీ చింతామోహన్ సార్ గారు మరి అలాంటి కాంగ్రెస్ గవర్నమెంట్ లో 292 కోట్లు తేవడం చాలా ఎక్కడ రాష్ట్రంలోనే ఫస్ట్ తిరుపతికి అంత ప్రాముఖ్యత ఆ రోజు మన్మోహన్ సింగ్ గారు ఇవ్వడము. అలాగే దాంట్లో మరి 7,009 మంది లబ్ధిదారులని మున్సిపాలిటీ వాళ్ళు గవర్నమెంట్ తరఫున ఎంక్వైరీ చేసి మరి 709 మందిని ఈరోజు వాళ్ళని అందరికీ ఇల్లు ఒక్కొక్క మనిషికి 4 లక్షల రూపాయలు ఈరోజు ఒక లబ్ధిదారునికి వస్తే మరి దానికి చంద్రబాబు నాయుడు అడ్డుకోలు వేయడం జరుగుతూ ఉంది. మరి అధికారంలో రాకముందు 3 సెంట్లు భూమి ఇస్తానన్నారు, ఇల్లు కట్టిస్తామన్నారు, ఎన్నో కళ్ళబొట్టి మాటలు చెప్పారు. మీరు 3 సెంట్లు భూమి ఇవ్వాల్సిన అవసరం లేదు, కనీసం మా ఎంపీ చింతామోహన్ సార్ గారు తెచ్చిన డబ్బుతో ఈ రోజు మీరు ఇల్లు కట్టిస్తే చాలని చెప్పి ప్రతి మహిళ కూడా ఈ రోజు కోరుకోవడం జరుగుతోంది. అలాగే ఈ రోజు మరి జనశ్రీ పెట్టారు, అభయహస్తం పెట్టారు. ఆ అభయహస్తం పింఛన్లు 500తోనే పరిమితం కాకుండా వాళ్ళకి ₹1000 చేయాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని మన అందరి తరఫున మహిళల తరఫున కోరుకుంటున్నాం. శ్రీనిధి పెట్టారు కాంగ్రెస్ గవర్నమెంట్ లో. శ్రీనిధి ఆ రోజు పూర్తి వడ్డీ లేకుండా శ్రీనిధి ఇవ్వడం జరిగింది. ఈ రోజు తెలుగుదేశం గవర్నమెంట్ వచ్చిన తర్వాత శ్రీనిధికి ₹1.5 వడ్డీ వేస్తూ ఈ రోజు మరి మహిళలు నడ్డి విరిచే కార్యక్రమాలు కూడా ఈ రోజు తెలుగుదేశం గవర్నమెంట్ చేస్తా ఉంది. కాబట్టి ఇవన్నీ చూస్తూ ఊరుకునేట్లేదు. కాంగ్రెస్ గవర్నమెంట్, కాంగ్రెస్ నాయకులు, కాంగ్రెస్ కార్యకర్తలు ఈ రోజు ప్రతి ఒక్క మహిళ వెన్నంటూ ఉండి వాళ్ళని రక్షించుకుని ఒక గవర్నమెంట్ వ్యతిరేకమైన కార్యక్రమాల్లో మేము ముందుండి పోరాటాలతో వాళ్ళకి మేలు చేస్తామని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చారు.